తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఓ చారిత్రాత్మక ఘట్టమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆయన గురువారం జుక్కల్ నియోజకవర్గంలోని దొంగ్లి, నిజాం సాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును ఘనంగా స్వాగతించారు. లింబూర్ రైతు వేదికకు ఎడ్ల బండిపై వెళ్లారు. అచ్చంపేట రైతు వేదికకు రైతులు ఏర్పాటు చేసిన ట్రాక్టర్స్పై వెళ్లడంతో రైతు బాంధవుడు ఎమ్మెల్యే అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను ఊరించి అరకురగా చేసిన రుణమాఫీ రైతుల వడ్డీకి సరిపోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తుందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంగా 70,000 కోట్లు రుణమాఫీ చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అపోహలు పెట్టుకోవద్దని, వారికి కూడా రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రైతన్న రుణమాఫీతో రాష్ట్రంలో సంబరాలు, పండగ వాతావరణం నెలకొందని అన్నారు. రేషన్ కార్డుకు సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రంలో లక్షలోపు ఉన్న రైతులు 11.50 లక్షల మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నగదు నేరుగా రైతు ఖాతాలోకి బదిలీ చేయనున్నట్లు తెలిపారు. విడతల వారీగా 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. అనంతరం హరీష్ రావును రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో అని గుర్తు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా రైతు వేదిక వద్ద రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జయప్రదీప్, గజ్జల రాములు, చిట్యాల నారాయణ, అనీష్ పటేల్, గజ్జల కిరణ్, చిట్యాల రామకృష్ణ, లక్ష్మయ్య సర్, మండల ప్రత్యేక అధికారి విజయ్ భాస్కర్, మండల తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ గంగాధర్, వ్యవసాయ అమర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయితే రుణమాఫీ అనే విషయము మీరు రోజుగా పరిశీలిస్తే ఆ రుణమాఫీ వల్ల లక్షలాది మంది రైతులు రుణ విముక్తులైన దాదాపుగా 70 లక్షల కుటుంబాలు రాష్ట్రం మొత్తంలో రుణ విముక్తులు కావడం జరిగింది. మన తలకెళ్ళి రుణం అనేది పోయింది. రేవంత్ దృష్టిలో రైతు అనేటోడు రాజు అనేటోడు రైతునికి రుణపడి ఉండడు ఉద్దేశంతో రైతును రాజులు చేయాలనే ఉద్దేశంతో రుణ విముక్తి చేసి ఈ కుటుంబాలను రాజులు కలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతు రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్క చర్య తీసుకుంటున్న విషయం మీకందరికీ తెలుసని చెప్పేసి మనం చేస్తున్నారు. గతంలో చాలా వాగ్దానాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కానీ ఎన్నడూ కూడా వాటిని అమలు చేసే ఆలోచన ఎప్పుడు చేయలేదు. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే రైతులకు 6 నెలల లోపల ఇంత పెద్ద వాగ్దానము, చారిత్రాత్మకమైన వాగ్దానము, దేశంలో ఎక్కడ జరిగినటువంటి వాగ్దానము, దేశమే కాదు. నేను మొన్న ఢిల్లీ పోయినప్పుడు కొంతమంది అంతర్జాతీయ జర్నలిస్టులతో మాట్లాడి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. సార్, ప్రపంచంలో జరిగినటువంటి గొప్ప ప్రక్రియ అది అవుతుందంటారా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అవుతుంది కాంగ్రెస్